శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, దత్తాత్రేయ స్వామి వారిని ఎలా పూజించాలి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా దత్త పూజ అనేది చేయటం ప్రారంభించారు కాబట్టి మన ప్రేక్షకులకి ఈ డౌట్ ఉంది. దత్త పూజ ఎలా చేసుకోవాలని? దాని గురించి వివరంగా చెప్పరా? దత్తుడు సాక్షాత్తు త్రిమూర్తాత్మకం. హ్మ్. మూడు మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన రూపం దత్తాత్రేయుడు. హ్మ్. ఈయన తనను తానుగా అత్రి దంపతులకి దత్త తెచ్చుకున్నాడు కనుక అత్రి దంపతులకి అత్రి అనసూయలకి దత్త తెచ్చుకున్నాడు కనుక ఈయన దత్త ఆత్రేయుడు అయ్యాడు. ఆత్రేయ సగోత్రం హ్మ్. హ్మ్. అంటే తండ్రి గోత్రమే కదా పిల్లలకు వస్తుంది అవును. కనుక దత్త ఆత్రేయ ఆత్రేయ సగోత్రం వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఓకే. ఈ దత్తాత్రేయుడిని పూజ ఎందుకంటే అసలు దత్తాత్రేయుడు అనసూయకి ఎలా కలిగాడు ఇవన్నీ ఒకసారి ఊహించుకుంటే ఇప్పటికీ కూడా ఆ, మనకి ఉత్తరప్రదేశ్లో చిత్రకూటం అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడే దత్తాత్రేయుడు మొట్టమొదటిసారి వచ్చాడు. ఓహ్! అక్కడ అనసూయ మాత ఆశ్రమం ఉంది. హ్మ్. అక్కడే ఇప్పటికీ కూడా మొన్న ఈ మధ్య మేము వెళ్ళినప్పుడు చూసాం. అక్కడ ఉయ్యాల్లో ముగ్గురిని పడుకోబెట్టి అంటే బొమ్మలు పెట్టారు ఇప్పుడు. హ్మ్. ఆ ఉయ్యాలు ఊపమన్నాడు పిల్లలు కావాలన్న వాళ్ళని. హ్మ్. ఊపండి కలుగుతుంది అన్నాడు. హ్మ్. అంటే మీరు ఇప్పుడు ఈ వయసులో మాకు పిల్లలు ఏమిటంటే ఎవరినైనా తలుచుకుని ఊపండి అన్నాడు. హ్మ్. అంటే వారికి ఫలితం వెళ్ళేలాగా అని ఆ! అని చేసి అక్కడ ఏదో ఒక వస్త్రం ప్రసాదం ఇచ్చారు. అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు. అంటే దత్తుడిని తలుచుకుంటే కాని పని ఏమీ లేదు. హ్మ్. ఆయన తనంతట తానుగా అత్రికి అనసూయకి కొడుగ్గా అంటే మూడు ముఖాలు కలిసి అందుకే ఆయన మూడు ముఖాలు ఉంటాయి అవును. పూర్తిగా ఉండి ఆ తనని తానుగా దత్త తెచ్చుకున్నాడు ఆయన. హ్మ్. కనుక ఆయన చేయగలిగింది అంత పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. అన్ని మూర్తుల్ని కలిపి సమన్వయం చేశాడు. హ్మ్. అవునా చేసి ఎప్పుడు చేతిలో రుద్రాక్షమాల కమండలం ఉంటాయి, హ్మ్. పుస్తకాలు ఉంటాయి. అవును. కనుక ఆయన అసలు విద్యాధి గురువు ఒకటి. కమండలం గనక తపస్సు తపస్సు కమండలం ఋషులందరికీ కమండలం కావాలి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అవును. నీరు ఎక్కడ దొరుకుతుంది? అవును. ఈ రోజుల్లో మనం వాటర్ బాటిల్తో నీళ్లు తీసుకెళ్తున్నాం కదా అవును. ఎక్కడికి వెళ్ళినా ఓ చిన్న అవును. బాటిల్తో. హ్మ్. అలాగే ఈయన వాళ్ళకి ఆ రోజుల్లో కమండలం కమండలం ఇది 4 వేదాలు ఆయన ఎప్పుడు సేవిస్తూ ఉంటాయి. అంటే వేద విద్యకు ఆయన విజాతి దేవతని చెప్పా కదా, హ్మ్. 4 కుక్కల రూపంలో కుక్కలు ఉంటాయి అక్కడ. హ్మ్. దత్తుడిని పట్టుకోవటం కూడా చాలా కష్టం. చాలా చాలా కష్టం. దత్తుడు అంత తేలిగ్గా ఎవరికి దొరకడు. అందరూ ఏదో దత్త పూజ చేసేస్తున్నాం అనుకుంటారు కానీ దత్తుడిని పట్టుకోవాలంటే మనం అన్నిటికీ నిర్వికారంగా ఉండగలగాలి. ప్రతి దానిలోనూ దైవత్వాన్ని చూడగలగాలి. కార్తవీర్యార్జునుడికి దత్తుడిని పట్టుకోవడానికి వెళ్తే ఎన్ని రకరకాలుగానో ఒకసారేమో స్త్రీలోలుడుగా కనిపించాడు. ఓసారేమో విపరీతంగా పిచ్చి అంటే చాలా ముష్టివాడి రూపంలో అంతా ఒంటి నిండా చెత్త పూసుకుని జటలు పెట్టుకుని అలా కనిపించాడు. ఒకసారి సురాపానం చేస్తూ అసలు ఎలా నువ్వు దొరుకుతావు అనేది అంటే దత్తుడు అంత తేలిగ్గా అందరికీ దొరకడు. చేసేవారు ఎన్ని రకాల పూజలు చేసినా దత్తుడిని భావిస్తూ దత్తుడిని చూడాలంటే ప్రతి వారిలోనూ దత్త స్వరూపాన్ని చూడగలిగితేనే దత్తుడు మీకు అనుగ్రహిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఊరికి కనిపించడు దత్తుడు. హ్మ్. దత్తుడు దొరకాలంటే దత్తుడు మనకి ప్రసన్నుడు కావాలంటే ఆ స్వరూపం రావాలి. ఓకే. పరశురాముడు కూడా దత్తుడిని పట్టుకోవటానికి కష్టపడ్డాడు. చివరికి అనసూయ మాత చెప్పింది అనేసరికి అప్పుడు దత్తుడు దిగొచ్చి గబగబా చేశాడు ఆ పని. నువ్వు రేణుకాపుత్రుడివా అని గబగబా అప్పుడు పరశురాముడిని అనుగ్రహించాడు. నేను హ్మ్. రేణుకాపుత్రుడిని మా అమ్మ పంపించింది అంటాడు. హ్మ్. అప్పుడు ఒకసారి అనుగ్రహించాడు. అంతేగాని ఎవరంటే వారిని గబుక్కున్న దత్తుడు అందరికీ దొరకడు. ఇది హ్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్షిప్ర గణపతిలో హ్మ్. హనుమంతుడు హ్మ్. అంటే ఈయన అలాగా స్తుతికి లొంగేవాడు కాదు. మీరు ఎన్ని చదువుకున్నా దత్తాత్రేయ వజ్ర కవచం అని ఎన్ని చదువుకున్నా ఉ- అసలు పూర్తిగా చెప్పాను కదా అసలైన విషయాలు 3 ఉండాలి. శ్రద్ధ భక్తి విశ్వాసం అన్నాను కదా, హ్మ్. అవి ఉంటేనే ఆ దత్తుడు పూజ జరుగుతుంది. కనుక ఆ విధంగా మీరు దత్తుడి మీద పూర్తిగా మనసు పెట్టుకుంటే అంటే పూర్తిగా విలీనమైపోతే అప్పుడు మాత్రమే దత్తుడు దొరుకుతాడు. అప్పుడు మాత్రమే ఏ దత్త పూజ చేసినా అనుగ్రహం దొరుకుతుంది. అప్పటిదాకా